పిల్లలను ఆశీర్వదించండి ప్రభు. మాట వినని పిల్లలను రక్షణ మార్గంలో నడిపించండి ఆయన. తల్లికి ఆ బాధ్యతను నువ్వు దేవుడు ఇచ్చినావు తండ్రి, నీకు స్తోత్రం. ఆ పిల్లల కొరకు ఆమె ప్రార్థన చేయాలి ప్రభు. తండ్రి ఆమె మొదటి జామున లేసి పిల్లల కొరకు విజ్ఞాపన చేయాలి. దుష్టుడు ముట్టకున్నట్టు తన పిల్లలను ఆమె కోడి తన పిల్లలను రెక్కలు చాపి కాపాడుకున్నట్లు ప్రార్థన ద్వారా ఆమె పిల్లల కంచె వేయాలి ప్రభు. నీకు స్తోత్రం. పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుతములు చేసే దేవుడు తండ్రి. మా వ్యాజ్యాన్ని నీకు అప్పగించమన్నావు, మా భారాన్ని నీ మీద పెట్టుమన్నావు, మా చింత యావత్తు నీ మీద వేయమన్నావు ప్రభు. గొప్ప దేవా, నువ్వు మాకుండగా మేము ఎంత భాగ్యవంతులు ఉన్నాయి. నన్ను కలిగిన జీవితం ఎంత ధన్యకరం నాయన. నీకు స్తోత్రం తండ్రి. మాదిరికరమైన తల్లులుగా తండ్రి, మాదిరికరమైన స్త్రీలుగా, పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఆయన, సత్యాన్ని అనుసరించే బిడ్డలుగా ఆయన, సువార్త కొరకు నిమిత్తం నువ్వు నిలబడేవారిగా వీళ్ళందరినీ ప్రతిష్ఠించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. పనికొచ్చే పాత్రలుగా చేయమని ప్రార్థిస్తున్నాం. పాపం ఉంటే తొలగించమని ప్రార్థిస్తున్నాం. యేసు రక్తం ప్రతి దుర్నీతిని విడిపిస్తున్నాను. ప్రతి పాపపు డాగును, మచ్చను, మురికిని తొలగించమని ప్రార్థిస్తున్నాను నేను. నీ పరిశుద్ధాత్మ పూర్ణంగా చేయమని ప్రార్థిస్తున్నాను. ఆనాడు ఈనాడు ఎప్పుడు కూడా స్త్రీలను ఎంతో ప్రేమించిన దేవుడు ప్రభు. వారి మనవులు విన్న దేవుడు తండ్రి. వారిని సేవలో వాడుకున్న ప్రభు నాయన. స్త్రీల మీద ఎట్టి ఆంక్షలు విధించలేదు నాయన. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా మీరు నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానన్నావు. స్త్రీలను కూడా నువ్వు ఎంపిక చేసుకొని పిలుచుకున్నావు తండ్రి. వారిని ఆత్మతో నింపి వారిని ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చిన దేవుడు. నిన్ను అనుసరించే వారిని కూడా నువ్వు కాదనలేదు ప్రభు. నిన్ను చూసి ఏడ్చే వారికి చెప్పినావు, నా గురించి కాదు బిడ్డ, నీ గురించి ఏడ్చుకో, నీ పిల్లల గురించి ఏడ్చుకో అని చెప్పినావు. ఎంత గొప్ప మధురమైన మాట నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ లోకం స్త్రీలను చౌకగా చూసిన, అబలలని పేరు పెట్టిన, తక్కువగా అంచనా వేసిన, నీ దృష్టిలో స్త్రీలు ఎంతో విలువైన వారు ప్రభు. ఈ లోకానికి రావడానికి ఒక స్త్రీని ఎన్నుకున్నావు. ఆమె గర్భంలో నువ్వు పుట్టినావు తండ్రి. స్త్రీకి ఎంత ఆధిక్యత నువ్వు ఇచ్చినావు ప్రభు. మొట్టమొదటి ప్రత్యక్షత నువ్వు స్త్రీకి ఇచ్చినావు తండ్రి.